ఉంటున్నాము? మనము ఒప్పుకుంటున్నామా? సమస్త జీవనాధారమైన దేవుని ఎదుట మనము ఒప్పుకుంటున్నామా? సాక్షిగా నిలబడుతున్నామా? యేసుక్రీస్తుని ఎదుట మనము నిలబడుతున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు నిష్కలంకమైన మనసును కలిగి ఉంటున్నామా? మనము సాత్వికమైన మనసును కలిగి ఉంటున్నామా? ప్రత్యక్షతను కలిగి ఉంటున్నామా? ప్రభువులకు ప్రభువు మన ప్రభువు. కానీ మనం ఎలా నిలబడి ఉంటున్నాము దేవుని ఎదుట? మనం మంచి పోరాటం, మన సాత్వికమైన మనసు కలిగి శాంతంగా అయిన మనసు మనలో ఉంటే దేవుడు ఆ మాట చెప్పడు కదా. దేవుడు సిలువలో బలి అవుతూ కూడా, సిలువలో వేలాడుచు కూడా, నా కోసం కదా మీ పిల్లల కోసం ఏడవండి అని అన్నాడు. కానీ మనమైతే మన స్వార్థం కోసం మనం చూసుకుంటున్నాం, మన కోసం మనమే పోరాడుచున్నాం. కానీ దేవుడు మన కొరకు సిలువలో బలి, వచ్చామమ్మా, కూర్చున్నామమ్మా, వెళ్ళిపోయామమ్మా అంటే కాదు. వచ్చినప్పుడు మనం ఏమి నేర్చుకుంటున్నాము? ఇక్కడ నిలవబడినప్పుడు ఏమి నేర్చుకుంటున్నాము? దేవుని సన్నిధిలో నిలవబడి ఎలా ఉంటున్నాము ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మన హృదయం వచ్చి అల్లర రేపటమా? దేవుని సన్నిధిలో కూర్చుని మనము వీళ్ళ మీద వాళ్ళ మీద జోకులు వేసుకుని నవ్వుకోవడమా? లేకపోతే వాళ్ళని అనటమా? కాదు కదా. ఏం కలిగి ఉండమని అన్నాడు? దయాళత్వమును, సాత్వికమును, ఓర్పును, ప్రేమను కలిగి ఉండమని అంటున్నాడు. ప్రేమను కలిగి ఉంటే మనకి ప్రతీది కూడా, ప్రేమ వంట అనేకమైనవి వస్తూ ఉంటాయి. ప్రేమ అంటే మనకి చాలా విశ్వాసము ఉంటుంది. ప్రేమ లేకపోతే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు, నీ శత్రువుని ప్రేమించమని అన్నాడు. ఎప్పుడైనా నీ శత్రువుని ప్రేమిస్తున్నావా? నువ్వు ఎప్పుడైనా సరే నీ హృదయాన్ని ఎప్పుడైనా సరే దేవునికి ఎదుట ఒప్పుకొనిచున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? నువ్వు చేసిన పాపములు కానీ, దోషములను కానీ దేని ఎదుటైనా సరే మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. విశ్వాసమును కలిగి ఉండాలి. ప్రేమను, సాత్వికమును, దయాళత్వమును కలిగి ఉంటే దేవుడు మనకు అన్నీ కూడా ధారాళంగానే ఇస్తాడు. ఇవన్నీ కూడా తిమోతికి చెప్పుచున్నాడు యేసు ప్రభు గారు. ఏమనంటే ప్రేమను కలిగి ఉండమన్నాను, సాత్వికమును కలిగి అపవస్తులైన పౌలు తిమోతికి చెప్పుచున్న మాటలు ఇవన్నీ కూడా తిమోతికి చెప్పినప్పుడు అవన్నీ కూడా అనుసరించి సంఘంలో అనేకమైన గొడవలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ వస్తాయి. మనం వాటిని పట్టించుకోకూడదు. దేవుని ఎదుటే మనము నిలబడి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకు మనందరికీ తోడయుండును గాక. ఆమేన్.